అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? విజయ్. విజయ్. ఏం చేస్తుంటారు? టైలర్ పని. మీదేనా షాప్? మాది. ఓన్. ఎట్లుంది బిజినెస్, ఎట్లుంది? బిజినెస్ డల్ అయింది. ఎందుకు? ఏంది కారణం ఏమైనా ఉందా? కారణం ఏం లేదు కానీ ఏమో ఎట్లా జరిగిందో ఏమో డల్ ఉన్నది. కొంచెం డల్ ఉంది. ఎక్కడ ఉంటారు మీరు? ఈడని పడన్సూర్, జేపీ కాలనీ పడన్సూర్. జేపీ కాలనీ పటాన్చెరు. ఎప్పటి నుండి ఉంటున్నారు? 22 అయింది. ఇక ఓటు అంతా ఇండే ఉంది. ఓకే అన్న, మరి ఇప్పుడు ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎట్లుంటుంది పటాన్చెరువులో? ఎవరికి ఫేవర్లో ఉండొచ్చు? ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఉంటాయి కానీ ఇప్పుడు ఏం చెప్పాను, అప్పుడు చెప్తాం ఎవరికి వేసేది. ఎవరికి ఫేవర్గా ఉంటుంది, ఎవరికి అవకాశం ఉంటుంది? ఇప్పుడు రూలింగ్ పార్టీ ఏది ఉంటుంది అది వస్తే మంచిగా ఉంటుంది. రూలింగ్ పార్టీ పని జరుగుతుంది కదా ఎవరు మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు ఏ పార్టీ ఉంటే అటే రూలింగ్ పార్టీకి నడవదు. అప్పుడు నడవలేదు, రూలింగ్ పార్టీ ఉంటే అదే కలిసిరు. వాళ్ళకి వేసుకుంటే కొంచెం పనులు చేసుకోవచ్చు. మరి మీ ఏరియాలో డెవలప్మెంట్ మంచిగా ఉన్నది, అట్లా ఏం లేదు, పర్వాలేదు. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే? ఎవరు ఎమ్మెల్యే సాబ్ మైపాల్ రెడ్డి. ఓకే, ఎట్లుంటది పర్ఫార్మెన్స్? మంచిగా చేస్తుండే పని అని. మంచిగా చేస్తారా? అందుబాటులో ఉంటాడా? అందుబాటులో ఇప్పుడు మనం చిన్నోళ్ళకి ఎవరు దిగుతారు, పెద్దలు ఉంటే ఏమో మనం షాప్ మనం చూసుకుంటాము. మనమేమో అంతగానే మనమేమో లీడర్ గిరి చేయము, మన పని మనం చేసుకుంటాం అంతే. మన బిజినెస్ పని. కానీ ప్రభుత్వం నుండి ఏమైనా పథకాలు, ఏమైనా సహాయంకి ఏమైనా అందుతాయా? అందుతున్నాయి కదా, మంచిగా సన్న బియ్యం వస్తున్నది, రేషన్ కార్డు వచ్చింది, ఇందిరా మిల్లు వస్తున్నాయి, నడుస్తున్నాయి. అంటే ఈ రోజే రోడ్ల మీద పోస్టర్లు పెట్టి చూసినా హైదరాబాద్ లో 1,00,000 ఇందిరా ఇల్లులు ఇచ్చిన చెప్పినట్ట కాంగ్రెస్ వాళ్ళు. ఏంది అది మనకు తెలియదు. నేనైతే నాకు చదువు రాదు, నేను అంత ఏం పర్ఫెక్ట్. అంటే కొంతమంది అంటే మీరు చూసిన దాని ప్రకారం వస్తున్నాయా? వస్తుండే, అందరు చెప్తారు కదా, మా ఊర్లో అందరు వచ్చి నారకాడు మనది ఊరు, అన్ని ఊర్లో వచ్చినాయి, అన్ని నడుస్తు అయిపోయింది. ఇల్లు బి కట్టదు అయిపోయింది, అందరికి పైసలు వచ్చినాయి. మరి గ్యాస్ ఎట్లా 500 500కే అయితే ఉన్నోళ్ళకి రిటర్న్ వస్తున్నాయి. అయితే మాదంటే మన పేరు మీద ఉన్నది, లేడీస్ పేరు మీద లేదు. అయితే ఇంట్లో అయితే ఫ్రీ నారకడి పోయి వస్తున్నారు కరెంట్. మరి 200 యూనిట్ ఫ్రీ అని అది ఫ్రీ వచ్చింది. వచ్చింది అని చెప్తాము, రాలేదంటే రాలేదు. మరి సన్న బియ్యం అయితే బాగానే ఉంది. సన్న బియ్యం అయితే బాగానే ఉన్నది. అప్పుడు ఇప్పుడు మంచిగా తింటున్నాం. అవి మనం గరీబులు కదా, మనం పైసలు కాదు ఏం కాదు. ఇప్పుడు మళ్ళీ రాబోయే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు రేవంత్ రెడ్డి. అటు బీఆర్ఎస్ ఏమంటుంది, మళ్ళీ మాదే అధికారం అంటా ఉంది. బీజేపీ వాళ్ళు మళ్ళీ మేమే అంటున్నారు. ఎట్లుంటది నెక్స్ట్ వచ్చేసారి? సరే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు రావచ్చు, రేవంత్ రెడ్డి రావచ్చు, మంచిగా చేస్తుండే, వస్తాడు కంపల్సరీ రావచ్చు. మరి అందరికి మంచిగా చేస్తుండే. వీళ్ళు బాగా చేస్తలేడు రేవంత్ రెడ్డి, అంత దిగిపోవాలంటారుగా. ఏం దిగిపోవాలంటే మళ్ళీ ఎప్పుడు దాకా దిగిపోతుండే. మరి ప్రజాపాలన మంచిగా నడుస్తుంది. ఇప్పుడు ఉన్నది చెప్పాలి, ఎందుకంటే మనం అప్పుడు ఏం దొరకలేవు, ఇప్పుడు అన్ని మంచిగా దొరుకుతున్నది. సౌకర్యం, సన్న బియ్యం వస్తున్నది, బస్ ఫెరీ, గ్యాస్, కరెంట్ బిల్లు, ఇంకేం కావాలి మనకు? అప్పుడు ఏం లేదు కదా. సో మరి మీ ఏరియాలో దవాఖానలు కావచ్చు, కాలేజీలు, స్కూళ్ళు, గవర్నమెంట్ సంబంధించినవి ఎట్లున్నాయి? అన్ని మంచిగా ఉన్నాయి, ఇప్పుడు మంచిగానే. సో ఇప్పుడు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, సో ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు అది గురించి ఏం చెప్పాము. ఇప్పుడు ఉండాలి కానీ అది గురించి ఏం చెప్పాము. వాళ్ళు ఖాళీ ఒకటి యావదో ఒకటి, అది గురించి మనం ఏం చెప్పగలం. ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ నడుస్తుంది కదా, SIR ఓటు సంబంధించింది, దొంగ ఓట్లు ఉన్నాయి తీసేసి ప్రాపర్ గా సర్వే ఒకటి నడుస్తుందిగా. అన్ని చేసుకున్నాం బాగానే ఉంది. మరి ఉన్నది ఒకటి వాడు ఉండాలి. ఇప్పుడు ఆ ఊర్లో ఉండి అప్పుడు అందరికి ఈడబి ఉండే, ఊర్లో ఉండే, 2 సైడ్ వేస్తే మంచిగా కదా కదా. ఎవరో ఒకటే వాడు. ఇప్పుడు తండ్రి తాయిలో ఎంతమంది ఉంటారు? ఒకళ్ళే ఉంటారు కదా, ఓడిపి ఒకటే ఉండాలి. ఓకే. సో ఏంది మరి ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ ఎట్లుండే, అంటే మళ్ళీ సీఎం కేసీఆర్, ఇంతకుముందు కేసీఆర్ చూసిళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చూసిళ్ళు, నెక్స్ట్ ఎవరుంటే బాగుంటుంది? ఇప్పుడు మళ్ళీ ఈయన వస్తేనే రేవంత్ రెడ్డి ఎవరో గుంజుకొస్తాడు మళ్ళీ. బీజేపీ అదొక అవకాశం లేదు ఇప్పుడు తక్కువ, మళ్ళీ ఏమో తర్వాత, ఇప్పుడు ఏం లేదు.